ఊహించండి, అకస్మాత్తుగా మీ ఫోన్లో ఇంటర్నెట్ ఆగిపోయింది. మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు. షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గూగుల్, మెటా, అమెజాన్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది ఏదో హాలీవుడ్ సినిమా కథ కాదు. త్వరలోనే ప్రపంచం ఎదుర్కోబోతున్న ఒక భయంకరమైన నిజం. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఇప్పటికే చమురు, ఇంధన సంక్షోభంతో తల పట్టుకున్న ప్రపంచ దేశాలకు ఇరాన్ ఇప్పుడు కోలుకోలేని షాక్ ఇవ్వబోతోంది. అవును, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల పీక నొక్కేందుకు ఇరాన్ ఒక సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. ప్రపంచాన్ని శాసిస్తున్న ఇంటర్నెట్ వ్యవస్థకు ఉన్న ఏకైక బలహీనతను ఇరాన్ కనిపెట్టింది. అసలు ఇరాన్ ఏం చేయబోతోంది? ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా భారతదేశానికి దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? ఈరోజు మన వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇరాన్కు చెందిన మిలిటరీ అధికారిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగరి సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. సముద్రం అంతర్భాగంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్పై మేము ఇకపై ఫీజులు వసూలు చేయబోతున్నాం అని ఆయన స్పష్టం చేశారు. అంటే సముద్రం కింద ఉండే సబ్సీ కేబుల్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 99% ఇంటర్నెట్ డేటా సరఫరా అవుతుంది. ఈ కేబుల్స్ ఇరాన్ సమీపంలోని స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ గుండా వెళ్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఏమంటోందంటే, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా మరియు అమెజాన్ వంటి టెక్ కంపెనీలు మా సముద్ర తీర ప్రాంతాన్ని వాడుకుంటున్నందుకు మాకు భారీగా లైసెన్స్ ఫీజులు మరియు పన్నులు చెల్లించాలి. ఎంతటితో ఆగకుండా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన మీడియా సంస్థలు మరొక హెచ్చరిక కూడా జారీ చేశాయి. ఒకవేళ ఈ అమెరికన్ టెక్ కంపెనీలు ఇరాన్ చట్టాలకు లొంగి ఫీజులు చెల్లించకపోతే ఆయా రూట్లలో ఇంటర్నెట్ ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపేస్తాం లేదా అంతరాయం కలిగిస్తామని ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఆ కేబుల్స్ రిపేర్ మరియు మెయింటెనెన్స్ హక్కులను కూడా కేవలం ఇరాన్ కంపెనీలకే ఇవ్వాలని పట్టుబడుతోంది. చాలా మంది ఇంటర్నెట్ అంటే శాటిలైట్ ద్వారా వస్తుందని అనుకుంటారు, కానీ అది తప్పు. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం సముద్రాల కింద పరిచిన లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మీదే నడుస్తోంది. ఈ కేబుల్స్ దెబ్బతింటే కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు మాత్రమే స్లో అవ్వవు, అంతకంటే ఘోరం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే బ్యాంకింగ్ లావాదేవీలు, మిలిటరీ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ట్రాన్స్ఫర్ మరియు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అన్ని స్తంభించిపోతాయి. ఇరాన్ టార్గెట్ చేసిన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ అనేది ఒక కీలకమైన డిజిటల్ కారిడార్. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్ల నుంచి ఐరోపా దేశాలకు వెళ్లే కేబుల్స్ అన్ని ఈ సముద్ర మార్గం గుండానే ప్రయాణిస్తాయి. ఇరాన్ గనక ఇక్కడ బ్లాక్ డే ప్రకటిస్తే యూరప్ మరియు ఆసియా మధ్య డిజిటల్ లింక్ పూర్తిగా కట్ అయిపోతుంది. అయితే ఇరాన్ చేస్తున్న ఈ డిమాండ్కు చట్టబద్ధత ఉందా? ఇరాన్ మీడియా దీనిని గట్టిగా సమర్థిస్తోంది. 1982 నాటి ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టంలోని ఆర్టికల్ 79 ప్రకారం ఒక దేశపు సరిహద్దు సముద్ర జలాల్లోకి వచ్చే కేబుల్స్ లేదా పైప్ లైన్లపై ఆయా తీర ప్రాంత దేశాలకు కొన్ని నిబంధనలు విధించే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఇరాన్ ఈ UNCLOS ఒప్పందంపై సంతకం చేసింది కాదు, దానిని పూర్తిగా ఆమోదించలేదు. ఇరాన్ ఇక్కడ ఈజిప్ట్ దేశాన్ని ఉదాహరణగా చూపిస్తోంది. సూయజ్ కాలువ గుండా వెళ్లే సబ్సీ కేబుల్స్ పై ఈజిప్ట్ భారీగా ట్రాన్సిట్ మరియు లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తోంది. కానీ అంతర్జాతీయ నిపుణులు ఇరాన్ వాదనను తప్పుపడుతున్నారు. ఎందుకంటే సూయజ్ కాలువ అనేది మానవ నిర్మిత కృత్రిమ కాలువ, కానీ హర్ముజ్ జలసంధి అనేది ఒక సహజ సిద్ధమైన సముద్ర మార్గం. కాబట్టి రెండింటికి చాలా తేడా ఉంది. ఒకవేళ ఇరాన్ ఈ ప్లాన్ ను అమలు చేస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది? అమెరికా చట్టాల ప్రకారం ఇరాన్పై ఇప్పటికే కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి గూగుల్, మెటా వంటి అమెరికన్ కంపెనీలు ఇరాన్కు నేరుగా ఎలాంటి డబ్బులు చెల్లించలేవు. ఒకవేళ చెల్లిస్తే అవి అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లవుతుంది. చెల్లించకపోతే ఇరాన్ కేబుల్స్ దెబ్బతీస్తారని బెదిరిస్తోంది. ఇది ఒక పెద్ద డెడ్ లాక్ గా మారింది. దీనివల్ల ఇరాన్ పొరుగు దేశాలతో పాటు భారతదేశంపై కూడా చాలా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. భారతదేశపు ఇంటర్నెట్ ట్రాఫిక్ లో ఒక పెద్ద భాగం ఈ రూట్ ద్వారానే ప్రయాణిస్తుంది. ఒకవేళ ఇరాన్ కేబుల్స్ ను బ్లాక్ చేస్తే భారతదేశంలో ఇంటర్నెట్ స్లో అవ్వడం లేదా కొన్ని సర్వీసులు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. తూర్పు ఆఫ్రికా దేశాలైతే ఇంటర్నెట్ బ్లాక్అవుట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. సాధారణంగా కేబుల్స్ దెబ్బతింటే వేరే రూట్లలోకి ఈ డేటాను మళ్లిస్తారు. కానీ ఇరాన్ గనక ఇంటర్నెట్ కేబుల్స్ రిపేర్ చేసి ఓడలపై దాడులు చేస్తే ఇక ఆ కేబుల్స్ ను బాగు చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఆయుధాలతో చేసే యుద్ధం కంటే ఈ డిజిటల్ యుద్ధం ఎంత ప్రమాదకరమో అర్థమైందా? ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ టెక్ రంగంలో ఎలాంటి భూకంపం సృష్టించబోతుందో చూడాలి. అమెరికా మరియు ఇతర ఐరోపా దేశాలు ఇరాన్ వ్యూహాన్ని ఎలా తిప్పికొడతాయి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.